హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు రెసిపీ ఏమో గుడ్డు మసాలా కర్రీ అండి. నేనైతే ఫస్ట్ గుడ్లు ఉడకబెట్టేసుకున్నాను. తర్వాత వేరొక కళాయిలోనూ ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమోటాలు అన్నీ బాగా అయితే ఫ్రై చేసుకున్నానండి. ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకొని నెక్స్ట్ గుడ్లు ఉడకబెట్టుకున్నాను కదండి. అదే కళాయిలో అయితే కళాయి పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా పసుపు, ఉప్పు అయితే వేసాను. తర్వాత ఈ ఎగ్స్ అయితే ఉడకబెట్టుకునేవి తొక్క తీసేసి ఇవి అయితే ఫ్రై అయితే చేసుకుంటున్నానండి. ఒక్కొక్కటిగా తొక్క తీసి వేస్తున్నాను. ఒక్కొక్కటి ఫ్రై చేసుకుంటే చాలా టైం పడుతుందండి. ఒక్కొక్కటి కాకుండా అన్నీ ఒకేసారి అయితే వేసుకొని ఫ్రై చేసుకుంటాను. ఫస్ట్ ఎగ్స్ అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి. అటు ఇటు కలిపితే అదే ఆయిల్ వేడెక్కిన తర్వాత అవి కళాయి పట్టుకొని కలిపేసినా పర్వాలేదు. గంటి పట్టుకుంటే వీడిపోకన్నా కలపాలి. ఎందుకంటే చందమామకి తగిలిందంటే ఎగ్ అంతా కళాయిలో ఉన్న ఆయిల్ అంతా పొంగులాగా వచ్చేస్తుంది. అందుకనేసి టోటల్ నేను 9 ఎగ్స్ అయితే వేస్తున్నాను. ఇవైతే గుండెలుగా రెడ్ కలర్లో వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి. అదే కళాయిలో కొంచెం జీలకర్ర వేసేసి నెక్స్ట్ ఉల్లిపాయ ఇప్పుడు మనం ఏదైతే పేస్ట్ చేసుకున్నాం కదా, ఉల్లిపాయ, టమోటా అదంతా అది ఒకటి వేసుకోవాలి. నేను అందులో అల్లం వెల్లుల్లి వేయలేదు కనుక ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించుకోవాలండి బాగా కలుపుతూ. నెక్స్ట్ మనం ఏమైతే ఇందులోనే ఇదైతే అల్లం వెల్లుల్లి అయితే ఫ్రై అయిపోయింది. పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించుకున్నాం కదా. ఇందులోనే పసుపు, కారం, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా అయితే వేస్తున్నాను నేను. కారం అంతా వేసేసి కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇది మాడిపోతుంది కాబట్టి కొంచెం వాటర్ అయితే వేస్తున్నాను. మనము టమాటాలు ఏమంటే టమోటా, ఉల్లిపాయలు మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కాబట్టి అది ఎక్కువసేపు అయితే ఉడకక్కర్లేదు. దానికి ఏమంటే పచ్చివాసన ఏమి ఉండదు కాబట్టి ఇప్పుడు ఇందులో అయితే ఏదైతే వేసామో అది బాగా కారం అనేది మసాలాకి దీనికి పట్టాలి కాబట్టి ఇది పట్టినాక కొద్దిసేపు వాటర్ వేసి కొంచెంసేపు బాగా కలుపుతూ ఉండాలి. బాగా కలిపిన తర్వాత మనం ఏదైతే పేస్ట్ చేసుకున్నామో అదైతే ఇందులో వేసేయాలి. మిక్సీ పట్టుకున్నాం కదా, అదైతే మిక్సీ పట్టింది ఇందులో అయితే వేసేస్తున్నాను. వేసేసి అయితే కొద్దిగా ఉడకనివ్వాలండి. ఉప్పు అయితే చూసేసి వేసుకోండి సరిపడినంత. బాగా కలుపుతూ ఉంటే అడుగు అంటకన్నా ఉంటుంది. మసాలా అనేది బాగా పడుతుంది. లేదు అంటే మాడిపోతుంటుందండి, మాడిపోద్ది. ఫ్రై అనేది మాడిపోతుంది. దీంట్లోనే ఇంకా నేను కొద్దిగా వాటర్ అయితే వేసుకున్నాను. కొంచెం ఏమంటే మిక్సీ పట్టేసినా కదా, అదే దాంట్లోనే కొద్దిగా వాటర్ వేసేసి అటు ఇటు తిప్పేసి అయితే ఇందులో వేస్తానండి. లాస్ట్లో కొద్దిగా గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా అయితే వేస్తాను. కొద్దిగా చికెన్ మసాలా వేసుకొని కొద్దిసేపు ఉడికినాకైతే ఎగ్స్ అయితే ఇందులో వేసేస్తానండి. ఎగ్స్ వేసేసి కొద్దిసేపు అయితే ఉడకనివ్వాలి. కొద్దిసేపు ఉడికినిచ్చిన తర్వాత ఎగ్స్ వేసిన తర్వాత కొంచెం లాస్ట్లో కొత్తిమీర వేసేసి దించుకోవడమేనండి. అంతే అండి ఎగ్ మసాలా కర్రీ. ఇది నా స్టైల్లో అయితే నేను ఎలా ప్రిపేర్ చేస్తాను, మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ. థ్యాంక్స్ ఫర్ ద కీప్ వాచింగ్.
నా వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. నేనైతే ఇలానే ప్రిపేర్ చేస్తాను. ఫైనల్ టచ్ అండి. కొత్తిమీర వేసేసి దించడమే, స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. నన్ను ఇలా ఎంకరేజ్ చేస్తారని, సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇదే అండి నా వీడియో. ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ. థ్యాంక్స్ ఫర్ కీప్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.